వీడికేంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. సరే బాత్రూంలో ఉన్నాడు రాని చెప్దాం. మళ్ళీ వచ్చింది. ఏంటో. రే వచ్చావా? నీ మొబైల్ సైలెంట్‌లో పెట్టావా? ఎవరో అప్పటినుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు. మీ ఫ్రెండ్ అనుకుంటా. 20 సార్లేమో కాల్ చేస్తాడు. ఒకసారి చెక్ చెయ్యి. ఓహ్! వీడా? ఎవర్రా? 1 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకున్నారా? ఇచ్చేస్తానని త్వరగా. కానీ కుదరలేదు ఇవ్వడానికి. అందుకనేసే ఇప్పుడు వానికి రిప్లై ఇవ్వట్లేదు. రెస్పాండ్ కూడా అవ్వట్లే. చాలా సార్లు ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని. రేయ్ బుద్ధుందారా కొంచెమన్నా? 1 ఇయర్‌కి ముందు అమౌంట్ ఇచ్చాడని చెప్తున్నావు. సరే ఎవరికైనా చెప్పిన టైంకి ఇవ్వలేరు. అది ఓకే. కనీసం నువ్వు రిప్లై ఇవ్వాలి కదరా వాడికి. రేయ్ నాకు అర్జెంట్‌గా వేరే అవసరం ఉండే అమౌంట్ వాడేశాను. ఇంకా నెక్స్ట్ టైమ్ నీకు ఖచ్చితంగా అమౌంట్ ఇచ్చేస్తారా? ఒక 2 మంత్స్ టైమ్ ఇయ్యరా అనేసి చెప్తే వాడు ఇన్ని సార్లు చేయడు కదరా కాలు. రేయ్ నిన్ను నమ్మి వాడు అమౌంట్ ఇచ్చినప్పుడు నువ్వు వానికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి కదరా! సరే ఇప్పుడు వాడు అమౌంట్ కోసమే చేశాడని ఏమిటి నమ్మకము? సరే వానికి ఏదన్నా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయ్యుంటే? లేదా వానికి ఏమన్నా బ్లడ్ అవసరం ఉండి నీకు ఫ్రెండే కదా మనకి. వీడు హెల్ప్ చేస్తాడు కదా అని కాల్ చేసుంటే? రేయ్ కనీసం రిప్లై ఇవ్వరా వాడికి? ఇన్ని సార్లు కాల్ చేస్తున్నాడంటే కనీసం నీ దగ్గర నుంచి ఒక రిప్లై వాడు ఎక్స్‌పెక్ట్ చేశాడని దాంట్లో తప్పు లేదు కదా! రేయ్ నువ్వు అమౌంట్ ఇచ్చేది, ఇవ్వంది పక్కన పెడితే నువ్వు రెస్పాండ్ అవ్వాలిరా. అది ఇంపార్టెంటు. అక్కడే నీకు నీ మీద వాడికి నమ్మకం వస్తది. ఇంకోసారి నువ్వు ప్రాణాపాయంలో ఉన్నా గూడా వాడు నీకు హెల్ప్ చేస్తాడు. ఇలా చేసుకుంటూ పోతే నీ మీద ఎవ్వడికి నమ్మకం రాదు. ఇక నీ ఇష్టం. ఛ! ఏం మనుషులురా. Please follow and support.